రక్షకుడు ఉదయించెను. ఎవరు ఆ రక్షకుడు మరియు ఎవరికి? ఇది అర్థం చేసుకోవడానికి ముందుగా ప్రేమ అంటే ఏంటో అర్థం అవ్వాలి. ప్రేమ అంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ప్రేమించినట్లయితే ఆ వ్యక్తి క్షేమంగా ఉండాలి, ఆ వ్యక్తి బాగుండాలి అని కోరుకునేదే ప్రేమ. అర్థమవుతుందండి? అందరికి తెలిసిందే. ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే చాలు, ఆ వ్యక్తి మంచిగా ఉంటే చాలు అన్న ఒపీనియన్ ఎవరికైతే ఉంటుందో అదే నిజమైన ప్రేమ అండి. మళ్ళీ ఏది ఆశించకుండా అతను బాగుండాలి, ఏది ఆశించకుండా అతడు క్షేమంగా ఉండాలి అని కోరుకునేది ప్రేమ. ఇది తల్లిదండ్రుల మధ్య, అన్నతమ్ముళ్ళ మధ్య, భార్యాభర్తల మధ్య కనిపిస్తుంది. కానీ కొన్ని చెత్త ప్రేమలు ఉంటాయి, అసలు ఆ ప్రేమ గురించి నేను మాట్లాడట్లేదు. కానీ నిజానికి ప్రేమ అంటే ఏంటి అంటే ఏది ఆశించకుండా వాళ్ళు బాగుండాలని కోరుకునేదే ప్రేమ అండి. ఓకేనా? మీకు ఇప్పుడు అర్థమైందిగా? ఇప్పుడు చూడండి, బైబిల్ ఇలా చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని ఉంది కదా. లోకమును ఎంతో ప్రేమించింది. ఇప్పుడు దేవుడు ప్రేమించాడు అంటే దానికి అర్థం ఏంటి? దేవుడు మన నుండి ఏదో కోరుకోవట్లా, స్వార్థం లేని ప్రేమ, మనం బాగుండాలని. అంటే ఏ విషయంలో? అన్ని విషయాల్లో బాగుండాలని కోరుకుంటాడు, కానీ ఒక విషయంలో ఆయన త్యాగం చేశాడు. ఓకేనా? సో అక్కడ తన ప్రేమ అనేది క్రియల్లో చూపించాడు దేవుడు. ఓకేనా? మన నుండి ఏది ఆశించకుండా మనకు ఉచితంగా ఇచ్చాడు ఆయన. ఓకేనా? ఇంతకీ ఇక్కడ ఇంకో మాట కనిపిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకము అంటే ఏంటి అర్థం? మానవులు. సో మనం ఎవరం? మనుషులం. ఇంకోటి, మనందరం మనుషులమే. మనందరం మంచోళ్ళమా చెడ్డోళ్ళమా? చెడ్డోళ్ళం. ఎవరైనా ఒక నీతిమంతుని చూపించగలరా ఈ లోకంలో? ఈ ప్రపంచంలో ఒక నీతిమంతుని చూపించగలరా? నో, ఎవరు లేరు నీతిమంతులు. మనం ఎవరు అంటే పాపం చేసిన వ్యక్తులం. దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు అంటే లోకాన్ని ప్రేమిస్తున్నాడు. ఆ లోకంలో ఎవరు ఉన్నారంటే అందరూ పాపులే ఉన్నారు. ఎవరైనా నీతిమంతులు ఉన్నారా? ఎవరు లేరు, అందరూ పాపులే. అందరూ పాపులే. ఏదో చిన్న తప్పు చేసినా పాపమే. దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు అంటే పాపం చేసిన వ్యక్తిని ప్రేమిస్తున్నాడు అండి. ఇది ఆశ్చర్యకరమైన విషయం అండి. ఆశ్చర్యకరమైన విషయం ఇది. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ప్రేమించాలంటే తనకున్న ఇష్టాన్ని బట్టి తను ప్రేమిస్తాడు, తనకి నచ్చితే ప్రేమిస్తాడు. కానీ దేవుడు అలా కాదు. లోకాన్ని ప్రేమిస్తాడంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రాగుంటారండి. పెద్ద పెద్ద భయంకరం చేసిన పాపం చేసిన వాళ్ళు ఉన్నారు, చిన్న తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు, అసలు తప్పేంటో తెలియని కూడా వాళ్ళు కూడా తప్పు చేస్తూ ముందుకు వెళ్తున్నారు కూడా ఉన్నారండి. సో ఈ పాపం పెద్దదా చిన్నదా కాదు ఇక్కడ, మ్యాటర్ కాదు ఇక్కడ మనకి. నువ్వు పాపం చేస్తే పాపివి, నువ్వు పాపం చేసావు. సో దేవుడు ఎవరిని ప్రేమిస్తాడంటే పాపులను ప్రేమిస్తాడు. కానీ మనం ఇంకొక వ్యక్తిని ప్రేమించేటప్పుడు అలా ప్రేమించాం. ఏదో ఒకటి చూస్తాం, మనం మంచిగా ఉందా లేదా, అందంగా ఉన్నాడా, డబ్బులు ఉన్నాయా, ఆస్తి ఉందా చూస్తాం. కానీ దేవుడు మనం ఏం చూడటం, అట్లా ఏం చూడదు దేవుడు. పాపం చేసిన వ్యక్తులం మనం. అంటే దేవుడు పాపం చేసిన ప్రజలందరినీ ప్రేమిస్తున్నాడు. బైబిల్లో కూడా ఆ మాట మనకు కనిపిస్తుంది. 3:10 రోమా 3:10 ఇలా కనిపిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. యేసు పాపులను నిజంగా ప్రేమిస్తాడా? అసలు నిజంగా పాపులను ప్రేమిస్తాడా అని సందేహం వస్తే ఎస్, అవును. బైబిల్లో మత్తయి సువార్త 9:11-13 ఇలా చెప్తుంది. యేసు ఇలా అన్నాడు, నేను బలిని కోరను, కనికరమునే కోరుచున్నాను. నేను నీతిమంతుల కొరకు పిలువరాలేదు, కానీ పాపులను మారుమనసు పొందుటకు పిలువవచ్చి తిని.
సో ఈ వాక్యాన్ని బాగా అర్థం చేసినట్లయితే ఇక్కడ నీతిమంతుల కొరకు నీతిమంతుల కొరకు రాలేదండి ఆయన. నీతిమంతుల కొరకు రాలా. అసలు ఎవరున్నారండి ముందు నీతిమంతుల గురించి మాట్లాడుకున్నట్లయితే? నోబడీ, ఎవ్వరు లేరండి నీతిమంతులు. పాపుల కోసం వచ్చాడండి, పాపుల కోసం వచ్చాడు ఆయన. నిజంగా నన్ను ప్రేమిస్తాడా? కొంతమందికి ఇలా ఉంటుందిగా, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తారు ముందు. మంచిదే. సో నీ విషయానికి చూస్తున్నావు నువ్వే. నీ విషయానికి వస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా? మళ్ళీ నువ్వు ఎవరు, నేనెవరు? పాపం చేశావు, దేవుడికి విరుద్ధంగా ఉన్నావు, తప్పులు చేశాం, చేయకూడనిది చేసిన వాళ్ళు. అటువంటి మనిషిని దేవుడు ప్రేమిస్తాడా? అవును, ఆయన నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాడు. వ్యభిచార పట్టబడిన స్త్రీని రాళ్ళతో వేసి కొట్టేద్దాం అనుకుంటే దేవుడు అన్నాడు, అరే కొట్టేందిరా, మీరు ఎవరు పాపం చేయలేదు, ముందు ఆమెను రాళ్ళతో వేసి కొట్టమన్నాడు దేవుడు. వ్యభిచారం చేస్తున్నప్పుడు పట్టబడింది ఆ స్త్రీ. కొందరు ఆ స్త్రీని యేసుప్రభు దగ్గర తీసుకొచ్చి ఈమెను చంపేయాలి, రాళ్ళతో వేసి కొట్టి చంపేస్తా ఉన్నప్పుడు అప్పుడు యేసుప్రభు అన్న మాట ఇది. అవునా, సరే రాళ్ళతో వేసి కొట్టేయండి, చంపేయండి, కానీ మీలో పాపం లేని వాడు వచ్చి ఆమెను కొట్టండి. మీరు ఎవరైనా పాపం చేయలేదో వాళ్ళు ముందుగా రాయేసి అమ్మాయిని కొట్టండి అని దేవుడు చెప్పినప్పుడు వాళ్ళందరూ రాళ్ళు పడిన వాళ్ళందరూ కూడా పాపం చేసిన వాళ్ళే. అయ్యయ్యో, ఈ రాళ్ళు పట్టిన వాళ్ళు అమ్మాయిని కొట్టడానికి అవకాశం లేదు. కానీ చివరికి మిగిలింది ఒక్కడండి, పాపం చేయని వ్యక్తి మిగిలాడు. ఎవడైనా ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. అందరూ వెళ్ళిపోయినప్పుడు, ఎవరు శిక్షించకుండా వెళ్ళిపోయినప్పుడు, శిక్షించే అధికారం ఉన్నా కూడా ఆయన వెళ్ళకుండా అక్కడే ఉంటూ ఆ స్త్రీతో ఏమన్నాడు తెలుసా? అమ్మా, ఎవరు నిన్ను శిక్షింపలేదా అని దేవుడు ప్రశ్న వేశాడండి. వ్యభిచార పట్టబడిన స్త్రీని అమ్మా అని పిలిచాడు దేవుడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, నన్ను ఎవరు నాన్న అని పిలవట్లేదు, నన్ను ఎవరు బంగారం ఆరలిసి, నన్ను ఎవరు ముద్దుగా ఎవరు నన్ను పిలవట్లేదు, అందరు నన్ను అదో రకంగా పిలుస్తున్నారు. నా యొక్క రహస్య జీవితం బయటపడినప్పుడు నన్ను ఒక్కొక్కలాగా పిలుస్తున్నారు. నా పరువు పోయింది, ఇంకా బతకడం వేస్ట్ అని అనుకుంటున్నావా? నో, నువ్వు అలా అస్సలు అనుకోమాక. నీకు సొల్యూషన్ ఇవ్వడానికి ఈ వీడియో దేవుడు నాకు అప్పగించిన బాధ్యత. దేవుడు నిన్ను ఎదురు చూస్తున్నాడు, నువ్వు ఆయన దగ్గరికి రావాలని. దయచేసి నిన్నెవరో ఏదో ఎక్కిరిస్తున్నారని, నిన్నెవరో ఏదో ఇది చేస్తున్నారని, ఎలా పడితే అలా పిలుస్తున్నారని బాధపడమాక. అమ్మా అని పిలిచాడు దేవుడు. ఎంత ఆనందం కలిగి ఉంటుంది ఆ స్త్రీకి. వ్యభిచారం తప్పు చేసింది ఆ స్త్రీ. ఎవరైనా పిలుస్తారా? పిలవరు. కానీ దేవుడు ఆ అమ్మాయిని పిలిచాడు, ఆ స్త్రీని పిలిచాడు, అమ్మా అని దేవుడు పిలిచాడు. ఎవరు నిన్ను శిక్షించలేదా అన్నప్పుడు, దేవుడు ఎవరు నిన్ను శిక్షించలేదా అన్నప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, లేదు ప్రభువా అని చెప్పింది. అప్పుడు దేవుడు అన్నాడు, అందుకు యేసు, నేను నిన్ను శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇంకను పాపం చెయ్యకుమని చెప్పి, నేను కూడా నిన్ను శిక్షించను, నేనైతే నేను శిక్షించను, కానీ నువ్వేం చేయాలి? అయింది ఏదో అయిపోయింది, పాపం మాత్రం చేయమాక నెక్స్ట్ టైం నుండి దేవుడు చెప్పాడు. ఎంత ప్రేమ గల దేవుడు అంటే శిక్షించకుండా మనకు కాపాడుతూ వస్తున్నాడు. శిక్ష పడాలి కదా బ్రదర్, మరి మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు అని వస్తే, అవును శిక్ష పడాలి. ఆ శిక్ష నీ పైన నా పైన పడకుండా దేవుడు తానే తన మీద వేసుకున్నాడు శిక్ష. 39 కొరడా దెబ్బలు ముఖం పైన, ఉమ్ము, ఒక కన్ను డ్యామేజ్ అయింది, శరీరం అంతా దున్నబడింది, చెమట కూడా రక్తంగా మారింది. ఆయన పొందినంత వేదన, శ్రమ, కష్టం, ఇబ్బంది ఇంకెవరు పడలేదండి. నీకోసం ఎంత చేశాడు ఆయన శిక్షింపబడలేదా? పాపికి శిక్ష పడలేదు, కానీ పాపి కోసం ఎవరు? పరిశుద్ధుడైన దేవుడు మానవుడిగా వచ్చి పాపిగా తను ఎంచబడడం అంటే పాపం భారాన్ని తన పైన వేసుకున్నాడు. అది పాపాన్ని వేసుకోవాలా, పాపాన్ని మోయలే.
పాపం యొక్క భారాన్ని తన పైన వేసుకుంటూ శిక్షను భరించాడండి. ఆయనని శిక్షించడానికి రాలేదండి. ఇందాక మనం చూసాం, శిక్షించడానికి రాలేదు, రక్షించడానికి ఆయన వచ్చాడు. ఇదంతా కాదు బ్రదర్, నువ్వు ఎంతైనా చెప్పు, నరకానికి వెళ్ళాల్సి వస్తే ఇంకో నేనే ఫస్ట్ వెళ్తా అని మీరు ఎవరైనా అనుకుంటున్నారా? నేను నరకానికి వెళ్ళాల్సి వస్తే నేనే ఫస్ట్ ప్లేస్, నాదే ఫస్ట్ ప్లేస్. అంతటి పాపం చేసిన వ్యక్తిని కూడా దేవుడు క్షమిస్తాడా అంటే, వ్యభిచారం చేసిన స్త్రీని దేవుడు క్షమించలేదా? దేవుడు వ్యభిచారం పడిన స్త్రీని నిన్నెందుకు క్షమించాడు? ఏం చేయాలి నువ్వు క్షమించాలి అంటే? దేవుడు క్షమిస్తాడు. మీరు యేసుక్రీస్తుని నిజంగా విశ్వసిస్తే ఏమని విశ్వసించాలి? మీకోసం వచ్చాడని, మీకోసం జీవించాడని, మీకోసం చనిపోయాడని, మీకోసం తిరిగి లేచాడని, నేను నరకం నుండే, నేను పాతాళం నుండి రక్షించడానికి వచ్చాడని నమ్మి పశ్చాత్తపడి మారు మనసు పొంది, అంటే దేవా నేను తప్పు చేశాను, తెలుసో తెలియకో నేను తప్పు చేశాను, నా కొరకు నువ్వు వచ్చావు, నన్ను రాజ్యాన్ని తీసుకోవడానికి వచ్చావు, నరకానికి వెళ్ళిపోతున్నావు, నన్ను నరకం నుండి నన్ను తప్పించడానికి వచ్చావని విశ్వసించి పశ్చాత్తపడి మారు మనసు పొంది నీ మనసుకు నువ్వు మార్చుకున్నట్లయితే ఆయన నిన్ను ఖచ్చితంగా క్షమిస్తాడు. దానికి వాక్యం కూడా ఆధారాలు ఉన్నాయి. బైబిల్ ఇలా చెప్తుంది, యోహాను 1:9, 1 యోహాను, మన పాపములను ఒప్పుకొని నేడల నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడు? పవిత్రపరుస్తాడు. ఎప్పుడు ఒప్పుకోవాలి, నేను తప్పు చేశాను, నేను పాపిని, నేను పెద్ద పనికి మారి పని చేశాను, నేను తప్పు అయింది, నువ్వు ఒప్పుకుంటే సరే నేను నరకాన్ని దేవుడు తప్పిస్తాడు. నువ్వు ఒప్పుకోలేదా? లేదు, నువ్వు ఒప్పుకుంటే నీకు నరకం తప్పించబడుతుంది. సోదరా, విశ్వసించు, పశ్చాత్తపడు, నీకోసం వచ్చాడు. నువ్వు నమ్ముతున్నావా? నమ్మి చేయి. ఖచ్చితంగా ఎంత పెద్ద పాపి అని నేను చెప్తున్నా. 4 గోడల మధ్య నువ్వు చేసే పని, నువ్వు చూసే చూపు కూడా భయంకరమైన పాపం. నువ్వు అంటావు, కొన్నిసార్లు నువ్వు ఏడ్చుంటావు, ఏం చేయాలో అర్థం కాదు. కానీ దేవుడు ఎంతటి పాపం చేసినా నిన్ను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఇంకా నరకంలో ఉండడానికి ఇష్టం లేదు ఆయనకి. నువ్వు చేసిన పాపం నీకు ఏమి ఇస్తుంది? నరకం ఇస్తుంది. అక్కడ ఉండాలని ఆయనకి ఇష్టం లేదు మిత్రమా. అక్కడ ఉండాలని ఆయనకి ఇష్టం లేదు. అక్కడ నువ్వు తట్టుకోలేవు, బాధలు తట్టుకోలేవు, తట్టుకోలేవు. ఇప్పుడు పాపం గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుతున్నాం. పాపం సంతోషాన్ని ఇస్తుంది స్టార్టింగ్లో, కానీ తర్వాత ఏమవుతుంది? ఉండదు. నువ్వు పాపం చేసిన కొద్దిసేపు మాత్రమే, ఆ చూడకుండా దృశ్యాలు చూసినప్పుడు మాత్రమే నీకు ఎంజాయ్మెంట్ వస్తుంది. మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నప్పుడే ఎంజాయ్మెంట్ వస్తుంది. ఆపోజిట్ జెండర్తో నువ్వు కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు నీకు ఎంజాయ్మెంట్ వస్తుంది. పాపం ఏదైనా సరే పాపం చేస్తున్నప్పుడు నీకు ఎంజాయ్మెంట్ వస్తుంది, కానీ అది చేస్తున్నప్పుడు మాత్రమే వస్తుంది. తర్వాత నీకు ఎంజాయ్మెంట్ ఉండదు. కొద్ది క్షణాలే, కొద్ది నిమిషాలు మాత్రమే, కొన్ని సెకండ్స్ మాత్రమే నీకు ఎంజాయ్మెంట్ వస్తుంది. అదే నిజమైన ఆనందం అని నీకు అనిపిస్తుందేమో. అది నిజమైన ఆనందం కాదు. అనుకుంటున్నావు ఇదే నిజమైన ఆనందం అని. నిజమైన ఆనందం ఉంది, కానీ ఇది కాదు. ఇందాక మనం మాట్లాడుకున్నాం, నరకానికి తీసుకెళ్తుంది, శాంతిని ప్రశాంతతను దూరం చేస్తుంది. చివరిగా ఇంకా అదే 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 మాటి మాటికి మీరు కొనసాగిస్తే మిమ్మల్ని బానిసలుగా చేస్తుంది. ముఖ్యంగా ఎక్కువగా యవనస్తులలో కనిపిస్తుంది. ఈ అశ్లీలమైన దృశ్యాలకి, అపవిత్రమైన దృశ్యాలకి, చెయ్యకూడని పనులకి, చెయ్యకూడని స్నేహాలకి, చెయ్యకూడని విచిత్రమైన పనికి మాలిన పనులు నువ్వు చేశావేమో,
అది బానిస. దాని నుండి కూడా నా దేవుడు నిన్ను విడిపిస్తాడు. అనుకున్న ఎంత పెద్ద పాపిని సేవిస్తాడా, ఎంత ఘోర పాపిని క్షమిస్తాడా. ఒక అమ్మాయిని పాడు చేశానే, ఇంట్లో వాడిని విసిగించానే, నా తల్లికి నేను రెస్పెక్ట్ ఇవ్వలేదే, నా తల్లిదండ్రులను ప్రేమించలేదే, నా వల్ల ఒకళ్ళు చనిపోయారు కదా, ఒక అమ్మాయిని నేను పాడు చేశాను కదా, ఏ చిన్నపిల్లని చూడలేదు, నాకు ఇష్టం వచ్చినట్టు చేశాను. నిజంగా దేవుడు నన్ను క్షమిస్తాడా? క్షమిస్తాడు. నువ్వు ఒప్పుకుంటే నా దేవుడిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఒప్పుకో, నువ్వు తప్పు చేసావు ఒప్పుకో, నిన్ను క్షమిస్తాడు ఆయన. యేసు ప్రభు ఎవరు? దేవుడు, రక్షకుడు, వెలుగు, మార్గం, సత్యం, జీవం, పునరుద్ధానుడు, అల్ఫా ఒమేగా. కానీ ఈ దేవుడు ఏం చేశాడు? దేవుడికి కష్టం ఉండిద్దా అండి? దేవుడు అనబడిన వానికి కష్టం సుఖం ఉంటాయా అండి? నెవర్. ఒక మనిషిగా మనం కష్టపడతాం, దేవుడికి కష్టపడతాడా? నో. ఈ సృష్టిని చేయడం, అంతం చేయడం ఆయనకు కష్టమైన పని కాదు. అయితే దేవుడు నీ కోసం, నా కోసం, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరి కోసం కష్టపడ్డాడండి. ఆయన చాలా కష్టపడ్డాడు. ఆయన నిత్యము పరిశుద్ధుడు, సర్వాధికారి అయిన దేవుడు. ఆయనకు ఏ కొదువ లేదు. అయినప్పటికీ ఆయన నిన్ను నన్ను ప్రేమించినందుకే ఆయన ఈ లోకంలో మానవుడిగా దిగి వచ్చాడు. కొదువంటూ ఏది లేని ఆ గొప్ప దేవుడు మన కోసం కష్టపడ్డాడు, శ్రమపడ్డాడండి. అదే ఆయన ప్రేమ మరియు అందరిని రక్షించాలని ఆయన ఆకాంక్ష. ఆయనకు ఏ భేదాభావం లేదు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నీ కోసం ఎంత కష్టపడ్డాడంటే అది మాటల్లో వర్ణించడం అసాధ్యం. ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. మరి ఆయన నిన్ను ఆయన వద్దకు రావాలని ఆశపడుతున్నాడు. ఆయన కోరుకున్నది కూడా ఒకటే, నీ హృదయాన్ని. నువ్వు ఇచ్చే డబ్బులు కాదు. సో ఇదంతా మీకు అర్థమైంది కాబట్టి దేవుడు నీ కోసం, నా కోసం ఏం చేశాడు? కష్టపడ్డాడు. అంటే నరకం ఎంత భయంకరంగా ఉంటే కానీ దేవుడు మానవుడిగా దిగి వచ్చి కష్టపడతాడు. ఒక్కసారి పేపర్ కాలిపోతే తిరిగి మరలా వస్తుందా? బూడిదైపోయిందండి కాగితం. మళ్ళా ఆ కాగితం ఉన్నట్టుగా వస్తుందా? ఇంతకుముందు ఎలా అయితే ఉందో ఒరిజినల్ ప్లేస్లో వస్తుందా? నో. నరకానికి వెళ్ళిపోతాం మన జీవితాలు అంటే. కానీ అక్కడ చచ్చిపోం, చస్తూనే ఉంటాం. అంతం ఉండదు, యాతన పడుతూనే ఉంటాం. ఇంకా బయటికి రావడానికి అవకాశం లేదు. అందుకే దేవుడే ఈ లోకంలో నీ కోసం, నా కోసం మానవుడిగా జన్మించి తను తగ్గించుకుంటూ, కొదువు లేని దేవుడు, తనకి కొదువు లేని దేవుడు నిన్ను నన్ను, నీ విషయం, ఆ విషయం, ఈ లోకంలో అందరి విషయంలో తను తగ్గించుకుంటూ ఏం చేశాడు? మనిషిగా జన్మించి తగ్గించుకుంటూ కష్టపడ్డాడు. ప్రాణం పెట్టేటప్పుడు ఈజీ అనుకున్నారండి? దేవుడే ప్రాణం పెట్టాడు, దేవుడే ఇదంతా చేసింది. కానీ అయినా అది ఈజీ కాదని చాలా కష్టం. అది కష్టపడ్డాడు అండి. దేవుడు కష్టపడ్డాడు అంటే అది ఎంత గొప్ప ప్రేమ అండి, ఎంత గొప్ప ప్రేమ అండి. దేవుడికే కష్టం అంటే తెలియదు కదా. ఆ దేవుడే నీ విషయంలో, నా విషయంలో కష్టపడ్డాడు అంటే ఒక్కసారి ఆలోచించండి ఆయన ప్రేమ ఎంత గొప్పదో. ఆయన శరీరాన్ని ధరించుకుని వచ్చాడు, తగ్గించుకున్నాడు, మానవుడిగా వచ్చాడు. బైబిల్గా చెప్తుంది, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదు కదా. ఆయన ధనవంతుడయ్యి ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ కొరకు ఏమయ్యాడు? దరిద్రుడయ్యాడు. ఆయన ధనవంతుడయ్యి ఉండి మీ కొరకు దరిద్రుడయ్యాడు. మానవ శరీరాన్ని ధరించుకున్నాడు. వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది ఫిలిప్పీ 2:8. సారాంశం, మీరు నిజంగా హృదయపూర్వకంగా దేవుణ్ణి విశ్వసించి మీ పాపాలను ఒప్పుకొని వాటిని విడిచిపెడితే దేవుడు నమ్మదగినవాడు మరియు నీతిమంతుడు కనుక మీ పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని శుద్ధి చేస్తాడు. మీ హృదయంలోకి రావాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మీరు నశించిపోవాలని కోరుకోడు. మీరు వచ్చి ఆయన రాజ్యంలో
స్వేచ్ఛగా జీవించాలని, నిజమైన సంతోషాన్ని కొనసాగించాలని ఆయన కోరిక. కాబట్టి మీరు ఆయనను విశ్వసిస్తే ఈ విషయాలన్నిటిని మీరు పొందుతారు. ఇందాక నరకం గురించి మనం మాట్లాడుకున్నాం. నరకం చేస్తే పరలోకం వస్తుంది. కానీ మీరు పాపాలను మీరు ఒప్పుకొని, నేను తప్పు చేశాను దేవా, నా కొరకు నువ్వు వచ్చావు, నువ్వు తప్పు చేశావు, నేను నువ్వు పశ్చాత్తపడి మారు మనసు పొంది నువ్వు నీ పాపాలను ఒప్పుకున్నప్పుడు నువ్వు మారు మనసు పొందుతావు. అలా ఒప్పుకున్నప్పుడు నీకు నరకం కాదు వచ్చేది, పరలోక రాజ్యం, నిత్యం ఉండే రాజ్యం. పాపంలో నీకు బానిస ఉండే జీవితం ఉంటుంది. కానీ యేసుప్రభువు నమ్ముకున్నప్పుడు నీకు స్వేచ్ఛమైన జీవితం వస్తుంది. తర్వాత అక్కడ నీకు క్షణికమైన ఆనందం, కొద్దిసేపే ఆనందం, అదే నిజమైన ఆనందం అనుకుంటావు. కానీ యేసుప్రభువు నమ్ముకుంటే నిజమైన ఆనందాన్ని కూడా ఆ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. శాంతి సమాధానం ఉండదు, నిత్యము శాంతి ఇంకా యేసుప్రభువు నమ్ముకుంటే. ఒకవేళ నువ్వు కింద మాట చూడండి, గుర్తుంచుకోండి. ఒకవేళ నువ్వు పాప బంధకమైన విషయాల్లో ఉన్నావా, బందీ అయిపోయావా, చెయ్యకూడదు అనుకునే చేసేస్తున్నావా, అప్పుడు నువ్వేం చేయాలి? ఆయన వచ్చింది నీకోసమయ్యా. ఆయన అడుగు, దేవా నాకు ఇంట్లో ఉండాలని లేదు, నీ గురించి నేను తెలుసుకున్నాను, నా కోసం నువ్వు వచ్చావని తెలుసుకున్నాను, కానీ నేను దీన్ని విడిచిపెట్టలేకపోతున్నాను, ఏం చేయను అంటే ఆయన్ని ఆశ్రయించు, ఆయన్ని ప్రార్థించి, ఆయన్ని అడుగు, దేవా నా జీవితం ఇలా ఉంది, నేను దీనికి ఎడిట్ అయిపోయాను, నేను అలా ఉన్నప్పుడు అదే చేశానండి, నేనేం చేయాలి తప్పని తెలిసి కూడా నేను చేస్తున్నాను, సహాయం చేయండి అని దేవుడిని అడుగు. దేవా నా సమస్య ఇదా, నేను దేవుడితో చెప్పుకో. నేను ఎవరు? నిన్ను ప్రేమించే దేవుడు. జనాలందరి నుంచి తూ అన్నా నిన్ను నా కుమారుడా, నా కుమార్తె, అమ్మా అని పిలిచే దేవుడు. ఆయన్ని ఆశ్రయం పొందు, ఆయన్ని అడుగు, ఖచ్చితంగా విడిపిస్తాడు. ఎందుకంటే ఆయనకు నువ్వు కావాలి, నువ్వు నశించుకోవడానికి ఇష్టం లేదు, నువ్వు బానిసగా ఉండ ఆయనకి ఇష్టం లేదు, శాంతి సమాధానం లేకుండా ఆయన ఉండడం ఆయనకి ఇష్టం లేదండి. నువ్వు ఆయన విశ్వసిస్తే నీకు అన్నీ వస్తాయండి. నమ్ముతున్నావా? నమ్ముతేనే ఏదైనా కార్యం జరుగుతుంది. నమ్మి ప్రార్థన చేయి, ఖచ్చితంగా కార్యం జరుగుతుంది. ఒక ఉదాహరణ కూడా నేను చూపిస్తాను. బెజవాడ బ్యాడ్ బాయ్స్ అని మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి, ఎంత అద్భుతమైన జీవితం అవుతుంది. డ్రగ్స్కి బానిసగా ఒక యవనస్తుని జీవితాన్ని దేవుడు బాగు చేశాడండి. దేవుడు మతాన్ని మార్చడండి, హృదయాన్ని మారుస్తాడండి. డ్రగ్స్కి బానిస జీవితాన్ని, తన ప్రవర్తన మార్చాడని దేవుడు ఎక్కడ మతాన్ని మార్చలా. ఈరోజు నువ్వు దేనికి బానిస అయిపోయావో, నువ్వు దేనికి బందీ అయిపోయావో నాకు తెలీదు, కానీ యేసు ప్రభువుని నీకోసం వచ్చాడని విశ్వసించి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తపడి నీ బాధ ఏంటో చెప్పుకో. ఏదైనా సరే చెప్పుకొని విడిచిపెట్టలేకపోయినా విడిచిపెట్టడానికి సహాయం అడుగు. అయింది రోగులకే వైద్యుడు, రోగులే వస్తారు, ఆరోగ్యం గల వారికి వైద్యుడు. ఒక్క నిమిషం అండి. అనారోగ్యం గల వారికి వైద్యుడు, ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కలా. అనారోగ్యంతో అంటే రోగంతో ఉన్న వారికి వైద్యుడు అండి. రోగం అయిపోయినాక నువ్వు రావాల్సిన అవసరంలా. పాపంలో ఉన్నప్పుడే రా నువ్వు దేవుడి దగ్గరికి. పాపం అయిపోయినాక వస్తా, మంచిగా ఉన్నప్పుడు వస్తా, మారినప్పుడు వస్తా అని అనమాకండి. నువ్వు ఉన్నప్పుడే రా. బానిసకున్నావా? అలాగే రా. ఏ ముఖం పెట్టుకొని వెళ్తావు చర్చికి? నేను తలంపులు నీకు వస్తాయి, కానీ నా దేవుడిని పిలుస్తున్నాడు. రా, ఇక్కడికి వస్తేనే, దేవుడి దగ్గరికి వస్తేనే నీ చీకటిగా ఉన్న జీవితం వెలుగుగా చేస్తాడు. నువ్వు వెలుగై దేవుడి దగ్గరికి వెళ్ళడం అది అసాధ్యం, నువ్వు వెళ్ళలేవు కూడా. ఆయన దగ్గరికి వెళ్తేనే నువ్వు వెలుగుగా అవుతావు. ఆయన దగ్గరికి వెళ్తేనే నీకు నువ్వేదైతే మానాలనుకుంటున్నావో, అది డ్రింకింగ్, స్మోక్స్, డ్రగ్స్, బ్యాడ్ వీడియోస్, ఆర్ ఎల్స్ ఇంకెనీథింగ్, ఏదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయన దగ్గరికి వెళ్ళు. నమ్మి పాపాలు ఒప్పుకో, నమ్మి ఆయన పాపాలు ఒప్పుకో, క్షమిస్తాడు, జీవితాన్ని మారుస్తాడు. మతాన్ని కాదు, జీవితాన్ని మారుస్తాడు. థ్యాంక్ యూ అండి. పాపుల మధ్య జీవనం, పాపమే చేయని నయనం, మానవాళికి ఆదర్శమే క్రీస్తుని జీవితం. దుష్టుడేసిన బాణమే ఛేదించే ప్రభు నేత్రమే, రక్తము
ప్రాణమోడ్చిన పోరాటమే నరులకు మోక్షమే. తండ్రి మాటనే మీరక తన దేహాన్ని ప్రేమింపక, లోక మహిమనే కోరక తన ప్రాణాన్ని అర్పించెగా. లోకమంతా చూపిన శిరము వంచని క్రీస్తులా, లోకాశలపై సాధించు విజయమే. వ్యర్థమైనవి చూడక, నేత్రాసదరి చేరక, ప్రభుని బాటలో సాగించు పయనమే. థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ నా కింద నా నంబర్ ఉంది, మీకు ఇంకా ఏదైనా ఫర్దర్గా డౌట్స్ ఉన్నా నా నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. 94 92 7 68 93 7. సో మీరు ఎప్పుడు కాల్ చేసినా నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాను. అండ్ ఇంకోటి, మీరు చేయకుండా ఉండాలి పాపం, ఓకేనా అండి? ఒకవేళ కొంతమంది ఇలా అనుకుంటారేమో, యేసుప్రభుని నమ్ముకుంటే సరిపోతుంది, పాపం చేయొచ్చు అనుకుంటారు. నోనో, మీరు చేయకుండా ఉండాలి. మీరు చేయకుండా ఉండాలి. బానిస అయిపోయిన వాళ్ళ గురించి, బానిస ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు చెయ్యాలని ఉండదు. ఏదైనా సరే దేవుణ్ణి నమ్మితే అంటే మీరు పాపం చేయకూడదండి, పాపం చేయకూడదు, ఓకేనా? పాపం చేయకుండా ఉంటేనే మీరు ఈ పరలోక రాజ్యాన్ని, నిజమైన ఆనందాన్ని, నిజమైన సంతోషాన్ని, శాంతి సమాధానాన్ని, స్వేచ్ఛమైన జీవితాన్ని పొందుకుంటారు. మీరు నమ్మి కూడా ఇంకా మీరు అదే చేశారనుకోండి, ఇంకా మీ పాత జీవితంలోనే యేసు నమ్మి కూడా మీరు అలాగే ఉన్నారనుకోండి, ఏదైతే చేస్తున్నారు పనికి మళ్ళీ జీవితం అదే చేస్తున్నారు అనుకోండి, పనికి మళ్ళీ పనులు, మార్పు ఉండదు, విడిచిపెట్టాల్సిందే. అప్పుడే మీకు నిజమైన ఆనందం వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఏదైనా ఇంకా డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కాల్ చేయండి. సో అర్థం కాకపోతే నాకు చెప్పండి, కాల్ చేయండి, నేను మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ అండి, వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్.